ఏం బ్యాటింగ్ చేస్తున్నావు పాడికలు. ప్రాక్టీస్ మ్యాచ్లా 142 నాట్అవుట్, ఇవాళనేమో 131 నాట్అవుట్. మన జిడ్డు ప్లేయర్ సాయి సుదర్శన్ ఇంజురీతోని బయటికి పోయిండు. ఎట్లా అని బాధపడుతున్న టైంలో ఆయన కంటే డేంజర్గా ఆడుతావు కదా. మరి లేకపోతే లాస్ట్ 2 సంవత్సరాల నుండి డొమెస్టిక్ క్రికెట్ల సెంచరీల మీద సెంచరీలు సాంపుతూనే ఉన్నా. మీరు ప్లేయింగ్ లెవెల్ అవకాశం ఇవ్వలేదు గాని ఇచ్చేది ఉంటే ఎప్పుడో కొట్టేటోని గిట్ల సెంచరీలు. ఐపీఎల్ లో 200 స్ట్రైక్ రేట్ తో ఆడినావు కదా పాడికలు. టెస్ట్ క్రికెట్ లో కూడా గదే ఫామ్ కంటిన్యూ చేస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. లేకపోతే ఏమనుకున్నావు గిల్లు, ఒక్క నీకున్న సాయి సుదర్శన్కే అన్ని ఫార్మాట్లు ఆవిడత్తది అనుకుంటానా ఏంది? నేను కూడా ఆల్ ఫార్మాట్ ప్లేయర్నే. ఏదోటి తీవే పాడికలు. గిదే ఊపు మీద రేపు నువ్వు డబుల్ సెంచరీ కూడా కొడితే అదే హ్యాపీ. ఏంది మెండీసు ఇది? మన స్పిన్ కు భయపడి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవుట్ అయిపోతారు అనుకుంటే ఒక్కళ్ళు కూడా అవుట్ అయితే లేరు. ఇది ఇట్లనే కంటిన్యూ అయితే మనల్ని వట్టిగానే బిసుకుతారు. కరెక్ట్ కెప్టెన్ బ్రో. ఏదోటి చేసి కష్టపడి ముగ్గురినైతే పెవిలియన్ కి పంపించినాం. రేపు మిగిలిన 7గురిని కూడా తొందరగా అవుట్ చేసి పెవిలియన్ కి పంపిస్తే మనం కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉంటది. ఊకోవే, మనమేడ అవుట్ చేసినాం ముగ్గురిని. గా జైస్వాల్ బై మిస్టేక్ లా రన్ అవుట్ అయిపోయిండు. సెంచరీ కొట్టడానికి సిద్ధంగా ఉన్న రాహుల్ బ్రో క్రాంప్స్ వచ్చినాయని ఇంజురీతోని బయటికి పోయిండు. ఏదో బై మిస్టేక్ లా గిల్ ఒక్కడ అవుట్ అయ్యిండు. పాడికలు పంతు క్రీజ్లనే ఉన్నారు. జడేజా, జూరేలు, సుతారు ఇంకా బ్యాటింగ్ కి రాలేదు. సిరాజ్ కూడా 6లు చంపుతాడు. ఈ లెక్కన చూసుకుంటే రేపు వీళ్ళు 500 క్రాస్ చేసేదాకా వదిలిపెట్టేటట్టే లేరు కదా. గిట్లయితే ఎట్లా చాండిమలు? మరి మన పరిస్థితి ఏమున్నది? రేపు కష్టపడి వచ్చిన వాళ్ళని నచ్చినట్టు అవుట్ చేయకపోతే మ్యాచ్ 4వ రోజే అయిపోతుంది. ఏమైంది రాహుల్ అన్న? నువ్వు కూడా నాతో పాటు సెంచరీ కంప్లీట్ చేస్తావు అనుకుంటే 77 దగ్గర బయటికి పోయినావు. క్రాంప్స్ తమ్ముడు, క్రాంప్స్ చూసినావు కదా, బాడీ మొత్తం క్రాంప్స్ వచ్చినాయి. కనీసం నడవడానికి కూడా ఇబ్బంది పడాల్సి వచ్చింది. అయినా ఒకవేళ రేపు మళ్ళా బ్యాటింగ్ వస్తే వచ్చే సెంచరీ కంప్లీట్ చేస్తా. చెయ్యాలే, నువ్వు వచ్చేదాకా నేను క్రీజ్లోనే వెయిట్ చేస్తా. అంటే నువ్వు అవుట్ గానని ఫిక్స్ అయిన వావే పాడికలు. నీ బదులు ఆ సాయి సుదర్శన్ ఉన్నా మంచిగా ఉండేది. ఇట్లా అనుకున్నవేంది మమ్మల్ని? సారీ సిల్వా బ్రో, బ్యాక్ టు బ్యాక్ ట్రోఫీ గెలిపించినా గానీ మా ఆర్సీబీ ప్లేయర్లకు సరైన అవకాశాలు దొరుకుతలేవు. అందుకే ఒక్కసారి దొరికితే ఎట్లుంటుందో చూపిస్తానా గంతే. ఏమైంది రాహుల్ అన్న? ఉట్టి పుణ్యానికి రన్అట్ అయిపోయినా కదా, లేకుంటే నేను కూడా సెంచరీ చంపుకునేటోని. అసలు నా ప్రమేయమే లేదు. నా పాటికి నేను నాన్ స్ట్రైకర్ ఎండ్లుండి సింగిల్ ఇద్దాం అనుకుంటా అవుట్ అయిపోయినా. నేనేం చేయాలి జైస్వాల్ తమ్ముడు? నీ పాటికి నువ్వు బౌలర్ తట్టి అడ్డం పడ్డావు. లేచి అటురుకాలనో ఇటురుకాలనో అని కన్ఫ్యూజ్ అయినావు. ఈ లోపు నేను క్రీజ్లకు కూడా వచ్చిన. ఏం చేద్దాం? చేసేది ఏమున్నత్తి, నా లక్ష్యం మంచిగా లేదు. ఈ శ్రీలంక వాళ్ళు వేసే బౌలింగ్ చూస్తే మళ్ళా మనకు సెకండ్ ఇన్నింగ్స్ లా బ్యాటింగ్ దొరుకుతుందన్న నమ్మకం కూడా లేదు. ఇక ఆ సెంచరీ ఏదో నెక్స్ట్ మ్యాచ్లనే కొట్టుకోవాలి. అంటే మీకు సెంచరీలు సప్లై చేయడానికే ఈ సిరీస్ ఆడతాం అనుకుంటా ఏంది? రేపు చూపిస్తాం మా కంబ్యాక్ ఎట్లుంటుందో. కంబ్యాక్ గిమ్బ్యాక్ ఏం లేదు. ఈ 2 మ్యాచ్లు మిమ్మల్ని వాటినే బిస్కి క్లీన్ స్వీప్ చేస్తాం. సో ఫ్రెండ్స్, ఈ స్పూఫ్ కనుక మీకు నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మన సెకండ్ ఛానల్ నమస్తే బాస్ లో రీసెంట్ గానే ట్రెండింగ్ టాపిక్స్ మీద ఒక స్పూఫ్ వీడియో అయితే అప్లోడ్ చేసిన. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి. దాని లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఇస్తున్నా. చాలా ఫన్నీ ఉంటది. సో రేపు Day 2 కంప్లీట్ అయినాక ఇదే టైం కి స్పూఫ్ అయితే వస్తుంది. అట్లనే ఆస్ట్రేలియా వర్సెస్ బంగ్లాదేశ్ మ్యాచ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా నడుస్తుంది. సో దాని మీద కూడా స్పూఫ్ వస్తుంది. ఇక మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్.